5.5 6 వయసున్న పొల్లగాళ్ళు ఏం చేస్తారులా పొద్దున బడికి పోతారు పొద్దుకి వచ్చినాక రాసేది ఉంటే రాసుకుంటారు అటంక సంచడబడేసి ఆటకు మళ్ళీ రంటే మళ్ళా అయ్యవలు పిలిచిందాక ఇంటికి రానే రారు గిట్లా 5 ఏళ్ల వయసున్న పొల్లగాళ్లకు ఇది తప్ప ఇంకో రోకే ఉండదు కానీ ఓ తమ్ముడు మాత్రం చిన్న వయసులనే పెద్ద పెద్దోళ్ళు మెచ్చే పని చేసిండు మరి తమ్ముడు చేసిన గొప్ప పని ఏందో మనం కూడా అరుచుకోవాలి కదా చలు నడువురి ఇగో ఈడ డబ్బా అందుకొని మొక్కలకు నీళ్లు పోస్తున్న బుడతను చూస్తుర్రు కదా గీతమ్ముడే పేరు విశ్వామిత్ర చౌహాన్ గట్టిగా లెక్క పెడితే 6 ఏళ్లు లేవు గాని తమ్ముడు చేసిన పనికి పెద్ద పెద్దోళ్ళు పరిశాన్ అవుతుర్రు ఇంతకు అసలు ముచ్చట ఏంటిదంటే ఖమ్మం జిల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డులుండే జయరామన్న కొడుకే గీతమ్ముడు ఇప్పటికీ 1000 మొక్కలు నాటిండట 10,000 మొక్కల దాకా పంచి పెట్టిండట ఆగో గండ్లేముంది మస్తు మంది చేసిర్రు అని తీసి పారేకుర్రి ఎందుకంటే చిన్న పొల్లగాడు అది కూడా ఆడుకునే వయసులో పర్యావరణం మీద గింత పాయరం చూపించిండంటే తమ్మునికి షెట్ల ఇల్వేందో తెలిసినట్లున్నది అందుకే గిట్లా చేస్తుండు అని దాఖల మంత్రి రాజు నరసింహ సారు మస్తు మెచ్చుకుండు అటు తమ్ముడు పెద్ద పెద్దోళ్లకు మొక్కలు వంచిండు గిట్లా 5 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసున్నోళ్ళ కంటే గొప్పగా ఆలోచన చేసిండని వండర్ బుక్ రికార్డోళ్ళు తమ్ముని మస్తు తారీఫ్ చేసిర్రు అవార్డులు ఇచ్చి ఇసొంటి ఇంకెన్నో చేయాలని మెచ్చుకున్నారు అంతేకాదు తమ్మునికి వచ్చిన అవార్డులను పద్మశ్రీ వనజీవ రామయ్య చేతుల మీదంగా తీసుకొని మురిచిపోయిండు ముక్కలు చిన్న ఉన్నప్పటి నుంచి నాటుతున్నా అందరు ముక్కలు నాటాలి ఫ్రూట్స్ ఇస్తాయి వెజిటేబుల్స్ ఇస్తాయి ఫ్లవర్స్ ఇస్తాయి కాబట్టి అందరు ముక్కలు నాటాలా అందరు ముక్కలు నాటాలి ఎన్విరాన్మెంట్కి కాపాడాలా చూసిరు కదా ఎంత ముద్దు ముద్దుగా చేస్తుండో ఇక రోజు పొద్దున బళ్ళకి పోతాడు పొద్దుకు వచ్చినాక హోంవర్క్ చేసుకుంటాడు ఆ టెంక ఇక మొక్కలకు నీళ్లు పోసే పని ముంగటేసుకుంటాడు గిట్ల రోజు ఇదే కథ అన్నట్లు అసలు లెక్కకైతే 5 ఏళ్ల వయసు అంటే పొల్లగాళ్ళు మంచిగా ఆడి పాడుకునే మోక కానీ గీతమ్ముడు మాత్రం చెట్లు పర్యావరణం ఆక్సిజను అందరు మంచిగా ఉండాలి అని పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుండంటే ముంగట ఇంకెన్ని ఇకమతులు చేస్తాడో ఏమో అని అనుకుంటురు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ మొత్తానికి పిట్ట కొంచెం కూతగన అన్నట్లు తమ్ముని వయసు చిన్నదే గాని చేస్తున్న పని మాత్రం చాలా పెద్దది ఏమంటారు